హాయ్ గైస్, దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్తో పాటు సక్సెస్ మీట్ ఫ్యాన్స్తో జరుపుకోలేదని ఎన్టీఆర్ చాలా బాధపడుతున్నారు. సో దేవర కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఫస్ట్ వీక్తో పాటు 8th డే కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ వీక్కి ఆల్రెడీ 405 crores అయితే వచ్చిందని అందరికీ తెలిసిందే. నిన్న పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సో తర్వాత 8th డే కూడా మాట్లాడుకుందాం అనమాట. ఫస్ట్ డే 172 crores, సెకండ్ డే 71, థర్డ్ డే 61, ఫోర్త్ డే 40, ఫిఫ్త్ డే 30, సిక్స్త్ డే 20 అండ్ సెవెంత్ డే 9 అయితే వచ్చాయి అన్నమాట. ఇవన్నీ కలుపుకుంటే 405 crores అయితే వచ్చిందని చెప్పవచ్చు. తర్వాత 8th డే అయితే 7 crores అయితే వచ్చాయి. దీంతో 412 crores అయితే అయిందని చెప్పవచ్చు అనమాట. నిన్న సక్సెస్ మీట్లో ఫ్యాన్స్తో జరుపుకోలేకపోతున్నామే అని చాలా బాధపడ్డారు ఎన్టీఆర్. సో నవరాత్రుల కారణంగా మేము జరుపుకోవట్లేదు, కాకపోతే ఫ్యాన్స్తోనే జరుపుకోవాలని చాలా ఆశలు ఉండే అని అన్నారు. రిలీజ్ ఈవెంట్ కూడా జరగలేదు, అప్పుడు కూడా చాలా బాధపడ్డారని చెప్పుకోవచ్చు. సో ఇలా ఎన్టీఆర్కే ఎందుకు జరుగుతుంది అని మీకు అనిపిస్తుందా? నాకు కూడా అనిపిస్తుందా? సో మీకే అనిపిస్తుంది, నాకు కూడా అనిపిస్తుందా అని కామెంట్ చేయండి. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇది చేదు అన్న వార్త అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు సక్సెస్ మీట్, ఎటువంటి సక్సెస్ మీట్ అయితే ఉండదు, ఫ్యాన్స్తో ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. దేవర RRR రికార్డ్స్ అయితే దాదాపు చేరుకుంటుంది అని అనుకున్నాను. ఒక 600 to 700 crores అయితే పక్కా వస్తాయి, ఎందుకంటే RRR మైలేజ్ ఉంది కాబట్టి. అంత కాడికి అయితే రాలేదు. వాళ్ళ ఫ్యాన్స్ కానీ, తమన్ కానీ, అనిరుద్ధ్ కానీ, సో ఎన్టీఆర్ కానీ, కొరటాల శివ కానీ, తర్వాత కళ్యాణ్ రామ్ కానీ అందరూ ఒక రేంజ్లో ఉంటుంది. 1000 crores దాకా వస్తుంది. ఇదైతే మాకు పండగని అని అన్నారనమాట. సో ఎన్టీఆర్ కూడా మీకు ఎగరేసే సినిమా అవుతుందని చెప్పారు. సో అలా అయితే కాలేదు. కొరటాల శివ ఒక రేంజ్లో అన్నారు, అది కూడా కాలేదు. అనిరుద్ధ్ అయితే అవెంజర్స్ హాలీవుడ్ రేంజ్ మూవీ అన్నారు, అది కాలేదు. తమన్నా అయితే వామ్మో, ఈ తమన్ గురించి మాట్లాడే అవసరమే లేదు, ఎక్కడికో తీసుకువెళ్తారు కానీ అక్కడికి ఈ సినిమా రాదు, ఆయన కూడా రాలేదన్నమాట. సో ఇప్పుడు తను కావాలనే ఓజీ ఇండస్ట్రీ హిట్ అవుతుందని అంటున్నారు అనమాట. సో అది అయ్యే పరిస్థితి కూడా ఉండదు. సో ఇలా ఎందుకు చెప్తున్నారు? హైప్ కిల్స్ మూవీ. సో మీరేమంటారు కామెంట్